మరి ఏదైతే ఆ రోజు సూర్యబాబు గారు జాయినింగ్ సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్నప్పుడు ఈ నాయకులంతా మొక్కుకోవడం, ఇప్పుడు నాయకులు చెప్పినట్టుగా అనేక ఒడిదుడుకుల మధ్య మనం ఎప్పుడు బహుశా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇటువంటి ఒడిదుడుకులు ఏ నియోజకవర్గంలో చూసుంటారు. అటువంటి ఒడిదుడుకులకు లోనైనా కార్యకర్తలు ఎక్కడ చెక్కు చెదరని ఆత్మస్థైర్యంతో పోరాటం చేసి మరి వైసీపీ కార్యకర్తలని, వైసీపీ నాయకుల కుట్రలు కుతంత్రాలు కుయ్యొత్తుని అన్నింటినీ తిప్పుకొట్టి నన్ను మరలా పోటీలో నిలిపి నాకు విజయం చేకూర్చిన కార్యకర్తల రుణం ఎప్పటికీ నేను తీర్చుకోలేనని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. సాధారణంగా ఒక నాయకుడికి అభ్యర్థిత్వం దక్కలేదు అంటే మరుసటి రోజు నుంచి కార్యకర్తలు కనిపించదు. అటువంటిది 3 వారాల పాటు అకుంఠిత దీక్షతో పోరాటం చేసి ఇటు అన్ని పార్టీల అధిష్టానాల్ని ఆకర్షింపజేసి అనపర్తి వైపు చూపించి ఎప్పుడూ లేని విధంగా ఒక సరికొత్త అధ్యాయాన్ని సృష్టించిన అనపర్తి నియోజకవర్గం తెలుగుదేశం జనసేన కార్యకర్తలకి ఏమి చేసినా మీ రుణం తీర్చుకోలేను అనేది కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మరి అనుకోని పరిస్థితుల్లో నేను భారతీయ జనతా పార్టీకి వెళ్ళి పోటీ చేయాల్సి వచ్చిన 20 రోజుల్లో గుర్తుని ప్రజల్లోకి తీసుకెళ్ళి విజయబావుటాలు ఎగరవేసి దాదాపుగా నా అభ్యర్థిత్వం దోలాయమానవుడులో పడిందన్న రోజు నుంచి పోలింగ్ ప్రక్రియ పూర్తయి ఈవీఎంలు స్ట్రాంగ్ రూములకు వెళ్ళే వరకు కూడా ఏ ఒక్క కార్యకర్త విశ్రమించలేదు, ఏ ఒక్క కార్యకర్త భోజనం చేయలేదు, సమయానికి నిద్రపోలేదు, అహరహం నన్ను గెలిపించాలనే